ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగుజేయును. కొరంథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 10వ వచనము. ప్రజలారా, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగుజేయునని అపోస్తులైన పౌలు అంటున్నాడు. ప్రజలారా, దేవుడు కోరుకునినట్లు మనము జీవించకపోవడం వలన కలుగు దుఃఖము, పశ్చాత్తాపము మనకు మారు మనస్సును దయచేయును, మనల్ని సరిచేయును. తుదకు ఆ మారు మనస్సు మనము దేవుని యొద్ద నుండి రక్షణ పొందుకునుటకు కారణమగును. ప్రజలారా, మనము దుఃఖపడుతూ ఉంటాము, చింతించుచూ ఉంటాము. మనకి కావాల్సినవి లేవని, మనము అనుకున్నట్టు జరగలేదని, లోక సంబంధమైనవి అనగా ఉద్యోగములు, భవంతులు, ధనము లేవని ఐహిక విచారములు కలిగి దుఃఖము కలిగి ఉందుము. లేక లోక కార్యములు, లోక విలాసములు చేయటలేదని, ప్రజల దృష్టిలో మెప్పులు పొందలేకపోవచ్చున్నారని, వారిని మెప్పించలేకపోవచ్చున్నారని దుఃఖించుచూ ఉంటాము. కానీ ఎప్పుడైనా మన తండ్రిని, మన దేవుణ్ణి మనము ఎంతగానో బాధ పెట్టుచున్నాము, ఆయనకు ఇష్టలుగా జీవించలేకపోవచ్చున్నాము, తండ్రి చిత్తమును మన జీవితంలో జరిగించలేకపోవచ్చున్నాము, దేవుని మార్గములు, ఆయన మార్గములు అనుసరించలేకపోవచ్చున్నాము, ఆయన దృష్టిలో నీతిగా యథార్థంగా జీవించలేకపోవచ్చున్నాము, దేవుని యందు భయభక్తులు లేక నిర్లక్ష్యంగా జీవించుచున్నాము, దేవుడు గమనించుచున్నాడన్న ధ్యాస లేక అబద్ధపు బ్రతుకును కలిగి ఉన్నాము, ఆయనతో మాట్లాడుకోవట్లేదు, జీవము గల దేవుని వాక్యమును చదువుటలేదు, ప్రార్థన చేసుకోవట్లేదు, సహవాసమును కలిగి ఉండటలేదు, ఆయన కంచె దాటి దూరముగా, దేవుని సన్నిధి నుండి దూరముగా వచ్చేశాము. నన్ను ఎంతగానో ఆదరించిన, ప్రేమించిన ప్రభువును కాదనుకొని, నాకు ఉన్నతమైనవి, ఉత్తమమైనవి దయచేసిన నా ప్రభువును కాదనుకొని దూరంగా వెళ్ళిపోయి, నా ఇష్టము వచ్చినట్లు జీవిస్తూ, లోకాన్ని ఆశ్రయిస్తూ నష్టపోవచ్చు తండ్రిని ఎంతగానో బాధ పెట్టుచున్నాను. దేవుడు నేను ఎలాగున ఉండాలని కోరుకునేనో అలాగున జీవించలేకపోవచ్చున్నానే అన్న దైవానుసారమైన దుఃఖము మనలో ఉన్నదా? ఎల్లప్పుడూ ఇవి లేవు, అవి లేవు అని చింతించుచూ ఉంటాము. కానీ దేవుడిచ్చిన కృపను, సమృద్ధిని, ఆశీర్వాదమును, ప్రేమను మనము ఎరుగము. అలాగనే ఉంటే ఆధ్యాత్మిక జీవితంలో ఎదుగుదల ఉండదు. అట్టి దైవ చిత్తానుసారమైన దుఃఖము కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థించి మనల్ని మనము సరిచేసుకోవటం వలన మనము మారు మనస్సు పొందగలుగుదుము. ఆ భారమంతా పోయి, దేవునికిని మనకిని కలిగిన దూరమంతా పోయి, మనము క్షమింపబడి మరలా దేవునికి దగ్గరవుదుము. నిర్జీవంగా ఉన్న మనము మరలా జీవమును, శక్తిని పొందుకుందుము. మనల్ని వెంటాడుచున్న ఆ అపరాధ భావము, ఆ పాపభారము, ఆ దోషభారము నుండి నివారణ పొందుకొని పరిశుద్ధులుగా జీవించగలుగుదుము. మనము దేవుని రక్తము ద్వారా శుద్ధి చేయబడుదుము. మనము రోషము కలిగి పాపమును అసహించుకొని దేవుని యందు భయభక్తులు కలిగి జీవించగలుగుదుము. ఆత్మఫలములు కలిగి మన జీవితంలో జీవింపగలుగుదుము. శక్తిమంతులుగా, ధైర్యవంతులుగా తీర్చబడుదుము. గనుకనే అట్టి దైవ చిత్తానుసారమైన దుఃఖము మనకు అనుదినము అవసరము. అనుదినము దేవుని సన్నిధిలో మనము సరిచేసుకొని మారు మనస్సు పొందవలెను. ఇట్టిది మనము రక్షణ పొందుటకు కారణమగును. ఆ మారు మనస్సు, ఆ రక్షణ మనకు దుఃఖమును పుట్టించదు గాని ఈ లోక సంబంధమైన దుఃఖము మనకు మరణమును కలుగుజేయును. విశ్వసించిన వారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు మీరిచ్చిన ఈ వాక్యమును బట్టి మీకు స్తోత్రములు దేవా. ఒకరోజు రక్షణ పొందాము అని ఒకరోజు మారు మనస్సు పొందుకుని ఊరుకుండే వారంగా కాక, అనుదినము తండ్రి ఈ లోక మాలిన్యము మాకు అంటును గనుక, అనుదినము మేము ఏదో ఒక విషయంలో మిమ్మును బాధ పెడుతున్నాము గనుక తండ్రి, అనుదినము మీ సన్నిధిలో మేము మా జీవితాలను సరిచేసుకొని దైవ చిత్తానుసారమైన దుఃఖము కలిగి మారు మనస్సు పొందుకొని పరిపూర్ణులుగా శుద్ధీకరింపబడినట్లు, రక్షింపబడినట్లు మా ప్రతి ఒక్కరికి నీ సహాయము దయచేయమని ప్రార్థిస్తూ, సమస్త మహిమాగంతలు మీకే చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరట అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.